అంతా సస్పెన్స్. సీఎం రాష్ట్ర నేతలకు కూడా లిస్టులోని పేర్లు గోప్యం. ఇది యాక్చువల్గా జరుగుతున్నది. ఏది క్యాబినెట్లో 6గురికి ఎవరెవరికి అవకాశం కల్పించాలి అన్న లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ అంతా చాలా గోప్యంగా ఉంచిరట. మొన్న ఎట్లాగైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఊహించని పేర్లు వచ్చినాయో, విజయశాంతి, అద్దంకి దయాకరు అండ్ శంకర్ నాయకు, ఇట్లా ఊహించని పేర్లు ఒక 2 వచ్చినాయో, సో అట్లాగానే క్యాబినెట్ లిస్ట్ కూడా ఆ రకంగానే ఉండే అవకాశం ఉందని తెలుస్తున్నది. అందుకే అంతా సస్పెన్స్. ముఖ్యమంత్రి రాష్ట్ర నేతలకు కూడా లిస్టులోని పేర్లు ఏమో తెలియదట. రాహుల్ టిక్ పెట్టిన వారికే మంత్రులుగా ఛాన్స్. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమోదం చాలా కీలకం. ఊహకందని పేర్లు వస్తాయని జనరల్ టాక్. అభిప్రాయాల వరకే పీసీసీ రాష్ట్ర నేతల పాత్ర. ఏఐసీసీ తుది నిర్ణయం పైన ఆశావహుల్లో టెన్షన్. ఇక మీతోని కాదు, ఇక మీదంతా నడసలేదు, ఇక మీ అభిప్రాయం మీరు చెప్పండి, వెళ్ళిపోండి నుంచి, మేము నిర్ణయం తీసుకుంటామని ఏఐసీసీ అంటున్నదట. మంత్రివర్గంలో స్థానం లభించేది ఎవరికనేది ముఖ్యమంత్రి సహా రాష్ట్ర నేతలెవరికి తెలియకుండా ఏఐసీసీ గోప్యంగా ఉంచింది. ఎవరికి అవకాశం ఇవ్వాలి అనే అభిప్రాయాలను సేకరించిన హైకమాండ్ చివరికి ఎవరిని ఖరారు చేస్తుందనేది రహస్యంగానే ఉండిపోయింది. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రాజకీయ సంస్థాగత పరిస్థితులకు అనుగుణంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమోదం తెలిపిన వారు ఖరారైనట్టుగా సమాచారం. రాష్ట్ర నేతలతో సమావేశమై ఆశావహుల పేర్లను తీసుకున్న ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకొని జాబితాపై సంతకం కూడా చేశారని 1-2 రోజుల్లో అధికారికంగా ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వబోతున్నట్టుగా తెలిసింది. బడ్జెట్ సెషన్ అయ్యేంత వరకు పేర్లు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకొని ఉగాది రోజు లేదా ఏప్రిల్ 3వ తేదీన లాంఛనంగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని గంటల ముందు వెల్లడించే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకార ముహూర్తంపై ఊహాగానాలు. ప్రమాణ స్వీకార ముహూర్తంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఉగాది వరకు అమావాస్య ఉన్నందున ఆ తర్వాతనే చేపట్టడం ఉత్తమం అనే అభిప్రాయం కూడా వెల్లడైంది. జాబితాపై స్పష్టత వచ్చిన తర్వాత మంచి ముహూర్తాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, గవర్నర్ అందుబాటులో ఉండే సమయం ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకొని డేట్ ఫిక్స్ చేస్తారట. ఉగాది తెల్లారో ఏదో చేయబోతున్నారు. నిర్ణయం మాత్రం ఏఐసీసీదే. అభిప్రాయాలు వెల్లడించడం వరకే రాష్ట్ర నేతలు పీసీసీ పాత్ర, తర్వాత అంతా ఏఐసీసీనే. కానీ జాబితా వెలువడ్డ తర్వాత ఎలాంటి అసంతృప్తి వస్తుందో అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. వివేక్కు మంత్రివర్గంలో స్థానం ఖరారైనట్టు వస్తున్న వార్తలను పరిగణలోకి తీసుకున్న మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు మాల సామాజిక వర్గానికి ఇప్పటికే 2 పోస్టులు ఉన్నాయి, డిప్యూటీ సీఎం అండ్ అసెంబ్లీ స్పీకర్. మళ్ళీ అదే కమ్యూనిటీకి ఇచ్చి మాదిగలకు అన్యాయం చేశారని కమెంట్ చేశారు. ఒకే జిల్లాకు చెందిన వారికి ఎక్కువ ప్రాధాన్యత లభించింది. ఇప్పటికీ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకు అన్యాయం జరిగిందనే చర్చ కూడా అంతర్గతంగా జరిగింది. ఇప్పుడు ఇద్దరి మీద అభ్యంతరం ఉందట. ఎవరెవరు? రాజగోపాల్ రెడ్డి అండ్ వివేక్. ఎందుకు? వివేక్ ఆల్రెడీ ఇంట్లో 3 పదవులు ఉన్నాయి అండ్ రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి ఇద్దరు మళ్ళీ సేమ్ కమ్యూనిటీ, ఇద్దరు బ్రదర్సు అండ్ ఒకటే జిల్లాలో మళ్ళీ 3 అవుతారు ఈయనకిస్తే. జిల్లాలో 3 మళ్ళీ ఒకటే కమ్యూనిటీ. మరి ఇంత సాహసం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డికి ఇచ్చి? ఈ ఆయన మాటలు మాత్రం మామూలుగా లేదు. నేను హోంమంత్రికి సూటబుల్, మీరు ముఖ్యమంత్రికే సూటబుల్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మంత్రివర్గ విస్తరణ పైన నాకు సమాచారం లేదు, నాకెవరూ ఫోన్ చేయలేదు. మంత్రివర్గంలో చోటు ఇవ్వడానికి జిల్లాలు, సామాజిక సమీకరణాలు ముఖ్యం కాదు. అవునా? ఓహో, జిల్లాలు ముఖ్యం కాదట, సామాజిక సమీకరణాలు అసలు ముఖ్యమే కాదట. అంటే ఎవరికైనా ఇవ్వచ్చట, సమర్థతే ముఖ్యమట. అంటే మరి మిగతా వాళ్ళు సమర్థులు కాదా? నాకు మంత్రి పదవి ఇస్తే అన్నీ ఫుల్ఫిల్ చేస్తా, నాకు హోంమంత్రి పదవే కరెక్టు, మంత్రివర్గంలో చోటుపై నాకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రామిస్ ఉన్నది, భువనగిరి ఎంపీని నేనే గెలిపించిన. అన్నీ మీరే గెలిపించారు. ఓ అయ్యా, అన్నీ మీరే గెలిపించారు. భువనగిరి ఎంపీని మీరే గెలిపించారు, నకరేకల్ మీరే గెలిపించారు, తుంగతుర్తి మీరే గెలిపించారు, నల్గొండ జిల్లాలో ఉన్న మొత్తం నియోజకవర్గాలను మీరే గెలిపించారు. నాకు హోంమంత్రి పదవి అంటే ఇష్టం, ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఏ శాఖ కేటాయించాలి అనేది అధిష్టానం నిర్ణయం. మా కార్యకర్తల అభిమానులు నాకు హోంమంత్రి అయితేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇదేమేమన్నా పుట్నాలు పప్పు బెల్లమా? ఇదేమన్నా నాకు అదే కావాలని ఇది చేయడం? మాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం అనేది యాడ్ ఉంటుంది చూసిరా, అట్లనే ఉన్నది ఇది కూడా.
ఎందుకు ఇవ్వాలండి? ఒకటే ఫ్యామిలీలో ఒకటే కమ్యూనిటీకి ఇంత ప్రయోజనం ఎందుకు చేయాలా? ఇక లేరా మిగతా వర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు బలమైన వాళ్ళు లేరా? ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారండి? ప్రజల కోసం పనిచేస్తారా? అసలు ఏ పార్టీ నుంచి వచ్చారు? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారు? ఏ పార్టీలో ఉన్నారు? ఒకే ఫ్యామిలీలో ఇద్దరిక. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా ఇదే తరహా చర్చ జరుగుతున్నది. ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. అదే ఫ్యామిలీలో రెండో అవకాశం ఇవ్వడం చాలామంది ఎమ్మెల్యేలకు మింగుడు పడట్లే. నల్గొండ జిల్లా నేతల్లో ఎమ్మెల్యేల్లో ఈ చర్చ ఒకంత ఎక్కువ స్థాయిలో జరుగుతున్నది. ఈ జిల్లాలో ఇప్పటికే 2 ఎమ్మెల్సీలకు అవకాశం దక్కింది. మంత్రివర్గంలో ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఇప్పుడు క్యాబినెట్లో 3వ అవకాశం కూడా ఆ జిల్లాకే ఇవ్వడం చర్చకు దారితీసింది. ఇంకోవైపు అదే జిల్లాకు చెందిన బాలు నాయక్ దేవరకొండ ఎమ్మెల్యేకు డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ భావిస్తున్నదనే అంశం కూడా చర్చలో నలుగుతున్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం తన భార్య పద్మావతికి మంత్రిగా లేదా డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఒకే జిల్లా ఒకే ఫ్యామిలీ అనే అంశాలపైన పార్టీలో నెలకొన్న పరిస్థితిని గమనంలోకి తీసుకొని ఏఐసీసీ ఎలాంటి స్పష్టతకు వస్తున్నదన్నది కీలకంగా మారింది. ఒక పని చేయండి, లేకపోతే ఆ వెంకటరెడ్డి పదవి తీసేసి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చేయండి.